వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. శ్రీమంతుడు ఇచ్చిన బంపర్ సక్సెస్ తో ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా గడిపేస్తున్నాడు. ఇక ఇంతకంటే బ్రహ్మాండమైన న్యూస్ తెలిసి బ్రహ్మోత్సవంలో బ్రహ్మానందం పొందుతున్న మహేష్ బాబుని చూసి ఆర్టిస్టులు గుసగుసలాడుకుంటున్నారు. ఆ న్యూస్ ఏమిటో మనం కూడా చూద్దాం. ప్రిన్స్ మహేష్ బాబు నిర్మాతగా మారిన తర్వాత తీసిన సినిమా శ్రీమంతుడు. దీంట్లో సగభాగం భాగస్థుడు. ఇక ఈ దెబ్బతో ఇప్పటికి ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు కలెక్ట్ చేసిన గ్రాస్ షేర్ 170 కోట్ల రూపాయలని ఒక టాక్ నడుస్తుంది. ఈ లాభాల్లో 78 కోట్ల రూపాయలు ప్రిన్స్ మహేష్ బాబుకు వచ్చినట్లు కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. మరి ఇది ఎంత మటుకు నిజమనేది తెలియదు. 78 కోట్ల రూపాయల లాభాలు చూసి ప్రిన్స్ మహేష్ బాబు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎవడు సినిమా తీస్తే మైండ్ బ్లాంక్ అయి దిమ్మ తిరిగిపోయి కనకవర్షం కురుస్తుందో వాడే ప్రిన్స్ మహేష్ బాబు అనే సామెత నిజం చేసుకున్నాడు. ఈ దెబ్బతో శ్రీమంతుడు డైరెక్టర్ కోట్రాల శివను పిలిచి 50 లక్షల రూపాయల ఆడి కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అంటే ఇక 78 కోట్ల రూపాయల షేర్ లాభం వచ్చిన సంగతి ఈ గిఫ్ట్ తో కన్ఫర్మ్ అయిందని కూడా మూవీ వర్గాలు అంచనాకు వచ్చినాయి. మరి ఏదేమైనా ఈ న్యూస్ ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రిన్స్ మహేష్ బాబు మీద కొన్ని కామెడీ కామెంట్స్ కూడా నడుస్తున్నాయి. లక్ ఈజ్ ప్రిన్స్ మహేష్ బాబు, మహేష్ బాబు ఈజ్ ఈక్వల్ లక్ అని, ఫ్యూచర్ లో అదృష్టవంతుడు లేదా లక్ అనే సినిమా కూడా ప్రిన్స్ మహేష్ బాబు తీస్తాడు అని. ఏదేమైనా ప్రిన్స్ మహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ న్యూస్. ఇక ప్రిన్స్ మహేష్ బాబుకి ఫ్యూచర్ సినిమాలు కూడా ఇదే విధంగా కనక వర్షం కురిపించాలని మనసారా కోరుకుంటూ మహేష్ బాబుకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్.